పరేషాన్ బాయ్స్ ఎట్లా బిల్ట్ అయింది అనేది ఇంగ్లీష్ లో చెప్పు. చెప్పినా నేను స్పోకెన్ ఇంగ్లీష్ కి పోలే అని. అరే స్పోకెన్ ఇంగ్లీష్ నీకు వచ్చిన ఇంగ్లీష్ లో చెప్పు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఇప్పుడు బబ్బు అయితే వచ్చింది అనమాట. సో బబ్బు మనోనికి సర్ప్రైజ్ ఇస్తాం ఇర్ఫాన్ కి. షాక్ అయితే ఇర్ఫాన్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్. అరే మోటార్ సైకిలింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అయ్యో పెద్దవాడు నాగనేది. పెద్దవాడు ఇట్లా ఉంటది. పెద్దవాడు అంటావు 9th క్లాస్ పెద్దవాడు. అరే నేను ఉండాలా వెళ్ళిపోవాలా ఇంట్లోంచి చెప్పురా ఏదో ఒకటి వెళ్ళిపోవాలా. ఇది చెప్పింది నాకు చాలా, నాకు అవార్డు గెలిచినట్టుంది. లేదని కొంచెం భయం ఉంటుంది. భయం ఉంటదిరా. స్టేజ్ పేరు ఉంటే కిందికి దిగి షాక్ అయితే దేశం ఎగినా ఎందుకు అన్న పీఠం ఎక్కినా ఒరే మని నా పొగల రాని తల్లి భూమి భారతని రిప్పరాని జాతి నిండు గౌరవం పూర్వ పుణ్యమో యోగ బలమో జన్మించినాడు ఈ సర్వఖండమున మంచి పూలను ప్రేమించినావు. What should I talk in English? First you learn that. Okay. లోన్ దాటి అంటే ఇట్లా చేయాలి. లోన్ దాటి వాళ్ళకి తయారవుతారా అంటుండే. నాకు చూపించి ఇవాళ మనం చూసి నేర్చుకో అంటారు. అంటే ఎంత అచీవ్ చేసినట్టు రా చాలరా. అరే ఇవన్నీ కాదురా, తల్లిని ఆనందం పెట్టే దాంట్లోనే మనకు అచీవ్మెంట్ రా. నేను ఎంత చదివినా కూడా నేను నా లైఫ్లో నేను 0 అనిపిస్తుంది. అంటే చదువు విషయంలో వీడు ఇట్లా కావద్దు. ఇమ్రాన్ అన్న సడన్ గా ప్లాన్ చేసి ఎవరికి చెప్పకుండా హాస్టల్ నుండి బబ్బుకి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో ఇర్ఫాన్ ఒక్కసారిగా బబ్బును చూడగానే షాక్ అయిపోయాడు. ఆ ఆనందంలో బబ్బును గట్టిగా హక్ చేసుకుని చాలా సంతోషపడ్డాడు. అందరు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఇమ్రాన్ అన్న బబ్బును ఆట పట్టిద్దామని ఒక ఇంగ్లీష్ పారాగ్రాఫ్ తీసి ఇది చదువు చూద్దామన్నాడు. బబ్బు పాపం ఒక్కసారిగా అడిగేసరికి కొంచెం తడబడ్డాడు. అది చూసి నరేష్ మిగతా స్నేహితులు నవ్వుతూ తెగ ఆట పట్టించారు. బబ్బు కూడా తన హాస్టల్లో జరిగిన వింత వింత సంఘటనలు అక్కడ తను పడ్డ కష్టాలను నవ్వుతూ పంచుకున్నాడు. నవ్వులాట మధ్యలో ఇమ్రాన్ అన్న ఒక్కసారిగా సీరియస్ అయ్యి నేను మీలాగే అప్పట్లో చదువును అంత సీరియస్ గా తీసుకోలేదు, అప్పుడప్పుడు స్కూల్ గోడలు దూకి పారిపోయేవాడిని అని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. చూడు బాబు, నేను పట్టుదలతో ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాను నిజమే, కానీ నాకు గనక చదువు ఉండి ఉంటే ఇంకా మంచి పొజిషన్ లో ఉండేవాడినేమో. నా చదువు సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని చోట్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. నువ్వు మాత్రం ఆ తప్పు చేయకు, బాగా చదువుకో అని మనసులో ఉన్న మాట చెప్పాడు. వీడియో అంతా చాలా సరదాగా సాగింది. బబ్బు హాస్టల్ ముచ్చట్లు, ఇమ్రాన్ అన్న స్కూల్ కబుర్లు, నరేష్ పంచులతో ఇల్లంతా సందడిగా మారిపోయి. అయితే ఇంతకీ ఇమ్రాన్ అన్న బబ్బుని తిరిగి హాస్టల్ దింపేశాడా, లేక వాళ్ళ ఇంటికి పంపించేశాడా, లేక తన దగ్గరే ఉంచుకున్నాడా? పూర్తి వీడియో పరేషాన్ ఇర్ఫాన్ ఛానల్లో ఉంది, చూడండి.